పల్నాడు జిల్లా వైసీపీ నాయకుల దాష్టీకంతో సర్వం కోల్పోయిన గిరిజన మహిళకు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అండగా నిలిచారు. బాధితురాలికి తక్షణ సాయంగా శివశక్తి ఫౌండేషన్ తరపున నిత్యావసరాలు, వంట సామగ్రి, కొంత ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, ఇల్లు కట్టించి ఇస్తామని భరోసానిచ్చారు. నూజెండ్ల మండలం ఉప్పలపాడు సమీపంలో నివసిస్తున్న తెలుగుదేశం సానుభూతి పరురాలైన మేకల కోటమ్మకు చెందిన గుడిసె ఆదివారం అర్ధరాత్రి దగ్ధమైంది. గుడిసె కాలిపోయే సమయంలో అక్కడ పెట్రోల్ వాసన వచ్చిందని బాధితురాలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారన్న కక్షతో స్థానిక వైసీపీ నాయకుడు నాగిరెడ్డి తనను చంపాలని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కోటమ్మ వాపోయారు. మళ్ళీ ఇల్లు ఇస్తాంలే, ధైర్యంగా ఉండు. గవర్నమెంట్ ద్వారా ఇల్లు ఇద్దాం. అలాగే అలాగే ధైర్యంగా ఉండు. నా గొప్పకు నిప్పి పెట్టింది కూడా కాక నా మీద మళ్ళీ పగలు చూపించి నీళ్ళకి పోయిన కూడా నీళ్ళ కాడ కూడా కొడుతున్నారు సార్. నన్ను సాట్లు పడుతున్నారు సార్. ఆయన ఏమో నాకు తన్ని తరివేయండి అంటున్నాడు నన్ను. మరి ఎటు పోవాలి సార్? నేను అంత చెడు పురిగినంట సార్. తెలుగుదేశం పక్కకు పోయినాను అంటున్నాడు. కొంపలో కాలిపోయినా నేను చచ్చిపోయేదాన్ని సార్. నా కొడుకు వచ్చి తీగిపోతే ఊళ్ళో అడకొచ్చుకొని గుడ్డలు కట్టుకున్నాను సార్. గుడ్డలు కూడా అన్ని కాలిపోయినాయి సార్. ఒంటి మీద గుడ్డారు సార్. భయం ముడిపోతుంది, నన్ను చంపేస్తారని. రోడ్ల మాత్రం కంపైన్ రాజ్యానికి పోకుండా అంటున్నారు. తెలుగుదేశానికి ఓట్లు వేసినా నేను